సంఖ్యలో సన్నాయి మేళం ఉంటుంది సన్నాయి మేళం సన్నాయి మేళం కార్యకర్తలు మాత్రమే డయాస్ మీద ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ దయచేసి డయాస్ దిగాలి. ఇక్కడ హలో వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు యలమంచిలి నియోజకవర్గానికే కాక అనకాపల్లి జిల్లా అంతటికీ కూడా ఒక చాలా పెద్ద పండగ. 18 సంవత్సరాల నుంచి మరి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ కోసం ఎదురు చూసి 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 అనేకమైన మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఈరోజు ముందుకు సాగడం జరిగింది. జిల్లా మొత్తంలో మరి ఈ SEZ లో పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇదే రోడ్డు గుండా ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ రోడ్డు ఎన్నో ఇబ్బందులతో ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ వచ్చినా కూడా పనులు స్టార్ట్ అవ్వాల. నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆ రోజు ఇదే రోడ్డు మీద నడిచినప్పుడు లోకేష్ గారు వాగ్దానం చేశారు, ఒక అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే మేము ఈ రోడ్డు మొదలు పెడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి మరి ఇక్కడ ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం, పండగ. ఇది నిజంగా మేము ప్రత్యేకంగా ఈ జిల్లా వాసులు అందరం, యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మరి మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మీకు ప్రత్యేకంగా మీకు ఆ రోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఈ 2 రోడ్లు కూడా అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు శంకుస్థాపన ఈ రోజు జరిగింది. అలాగే గాజువాక యలమంచిలి రోడ్డు PPPలో శాంక్షన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ 2 రోడ్లు కూడా మరి మన ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా చాలా కీలకమైన రోడ్లు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైతే ట్యాక్స్ గాని అభివృద్ధి గాని ఇవన్నీ కూడా ఈ 2 రోడ్ల మీదే డిపెండ్ అయ్యాయి. ఈ 2 రోడ్లు డెఫినెట్ గా మరి మన రాష్ట్రాన్నే కాదు, జిల్లానే కాదు, మన రేపటి తరాలకి కూడా ఈ 2 రోడ్లు చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి తెలియజేసి ఈ రోడ్డు అవ్వడానికి ఎంతో కారణమైన ఈ రోజు మా అందరికీ కూడా మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎందుకంటే ఈ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ ప్రాంతం. మనం చూసాం గత ఎలక్షన్స్ లో ఈ రోడ్డు ఏ విధంగా ఉండిందో. రోజు దాదాపు చాలా యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది మరణించేవారు.
అలాగే ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి అండతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ రోడ్డు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ లో ఇవే కాదు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఇంటర్ఫేర్ అయిపోయి ఇక్కడ ఆర్సిల్ మిట్టల్ గాని మన ఏదైతే హైడ్రోజన్ ప్లాంట్ ఎన్టీపీసీ ఉందో అవే కాకుండా చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చేదానికి, అలాగే మనకు ఏదైతే పార్క్ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉందో బల్క్ డ్రగ్ పార్కు మన నక్కపల్లిలో పార్కు కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేయడం ఇన్ని చూసాం. రాబోయే కాలంలో ఇక్కడ ఇప్పుడు 2 లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లకి ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇంకొక 4 లక్షల ఎంప్లాయీస్ ను ఇక్కడనే జనరేట్ చేసే విధంగా లోకేష్ బాబు గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి అనకాపల్లి పార్లమెంటు ప్రజల తరపున వారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జై హింద్. యలమంచిలి అంటే గుర్తొచ్చేది కంచుకోట. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్లి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తామని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్నా యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్లు రోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నారని నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఈ ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు, ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది, పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి
ఉద్యోగాలు కల్పించవచ్చని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, కలిసికట్టుగా పోరాడాలి, కసితో పనిచేయాలి. అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు. 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి. ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసనసభ్యుడికి, ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని గౌరవ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందర వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ ఆశయాలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన యలమంచిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం. కార్యకర్తలని వేలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. Next year, that'll be me. Stop. Got